ఈ కూటమి ప్రభుత్వంలో 23 నెలల్లో 2,53,000 ఇళ్ళు నిర్మించారట. గృహప్రవేశాలు కూడా మొన్న చంద్రబాబు నాయుడు గారు చేపించేశారు. నిజంగా 2,53,000 ఇళ్ళు ఈ కూటమి ప్రభుత్వంలో ఎప్పుడు నిర్మించారు, ఎక్కడ నిర్మించారు? చంద్రబాబు నాయుడు గారు నిజాలు చెప్పాలి. జనరల్గా చంద్రబాబు నాయుడు గారు ఒక అబద్ధాన్ని చెప్పేటప్పుడు కళ్ళు కూడా ఆర్పడు. ఒక అబద్ధాన్ని చెప్పేటప్పుడు అతికినట్లు ఆయన చెప్తాడు. నిన్నలా మొన్న కాకాని గోవర్ధన్ రెడ్డి గారు అంటున్నారు, చంద్రబాబు గారు అబద్ధం చెప్తే ఇసుక సిమెంటు ఎలా అయితే కలిసిపోతాయో, ఎలా అయితే ఇంటికి ప్లాస్టింగ్ వేస్తామో అంత ఇదిగా ఎవరికి తెలియనంత రీతిలో ఆయన అబద్ధాన్ని ప్రజల ముందు ఉంచుతాడు. ప్రజలు ఈయన చెప్పే అబద్ధాలను పసిగట్టలేరు. అబద్ధాలు చెప్పడంలో చంద్రబాబుకు మించిన వాళ్ళు లేరు అని చెప్పుకొచ్చాడు. నిజమే, గత వైసీపీ ప్రభుత్వంలో 32 లక్షల ఇళ్ళు జగన్మోహన్ రెడ్డి నిర్మించాడు. అందులో దాదాపు కూడా 7-8 లక్షల ఇళ్ళు ప్రజలకు ఇచ్చేయటం కూడా జరిగింది. రిమైనింగ్ ఇళ్ళు దాదాపు కూడా పూర్తయిన స్టేజ్లో గత ప్రభుత్వంలో నిర్మించిన ఇళ్లను, గత ప్రభుత్వంలో కేటాయించిన ఇళ్ల పట్టాలు, స్థలాలను మా ప్రభుత్వంలో ఇచ్చాము, మేమిచ్చాము, ఈ కూటమి ప్రభుత్వం చేసింది, మీ చంద్రబాబే మంచి చేస్తున్నాడు అని ప్రజల ముందు మీటింగులు పెట్టి మరి చెప్పుకుంటున్నాడంటే వేరే వాళ్లకు పుట్టిన బిడ్డను నా బిడ్డ అని చెప్పుకున్నట్లే కదా. చంద్రబాబు నాయుడు గారే అంటుంటారు, వేరే వాళ్లకు పుట్టిన బిడ్డను నా బిడ్డ అని చెప్పుకునే దౌర్భాగ్యుడు అని జగన్మోహన్ రెడ్డిపై నిందలు వేస్తాడు. ఏ రోజు జగన్మోహన్ రెడ్డి ఈ కూటమి ప్రభుత్వంలో, చంద్రబాబు ప్రభుత్వంలో చేసిన పనిని నేను చేశానని ఏ రోజు చెప్పుకోలే, ఒక్కట కూడా చెప్పుకోలేదు ఆయన. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి తెచ్చిన కంపెనీలను నేను తెచ్చాను అని చెప్పుకుంటున్నాడు. జగన్మోహన్ రెడ్డి తెచ్చిన ఇళ్లను, జగన్మోహన్ రెడ్డి తెచ్చిన పెట్టుబడులను, జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన సంక్షేమ పథకాలను నావి అని చెప్పుకుంటున్నాడు. మరి వేరే వాళ్లకు పుట్టిన బిడ్డను నా బిడ్డ అని చెప్పుకునే దౌర్భాగ్యులు ఎవరో చంద్రబాబు నాయుడు గారే ఆలోచించుకోవాలి. ఈరోజు 2,53,000 ఇళ్ళు మీరు ఎప్పుడు కట్టారు, ఎక్కడ కట్టారు? ఈ 23 నెలల్లో మీరు నిజంగా ఇల్లు కట్టారా? ప్రజల చేత నిజం చెప్పించాలి. మీరు ప్రజల మధ్యకు వచ్చి ఆ చెప్పించే ధైర్యం మీకు ఉందా? మీరు ఇచ్చిన ఈ 2,53,000 ఇల్లు ఆ ఇళ్ళ దగ్గరకు వెళ్ళేసి ఇళ్ళ పట్టాలు ఇచ్చిన వ్యక్తుల దగ్గర నిజాలు మాట్లాడుదామా? అవి ఎప్పుడు సెలక్షన్ చేసినట్టు దాంట్లో డేట్ ఉంటుందిగా, డేటు అన్నీ ఉంటాయి వాళ్ళకి. అవి చూస్తామా ఒకసారి? చంద్రబాబు నాయుడు గారు ఇలా అబద్ధాలు చెప్పుకుంటూ ప్రజల్ని ఇంకెన్నాళ్ళు మోసం చేస్తారు అని ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను.